హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేల్కొన్నారా? ఏదన్నా సమస్య, ఏదైనా బాధ, వేదన మనకు వచ్చినప్పుడు, ఉన్నప్పుడు మనం దాన్నే తలంచుకుంటూ బాధపడుతూ ఉంటే నిద్ర పట్టదు. నిద్రపోయి లేచిన మన మనసుకు ప్రశాంతత ఉండదు. అలాంటి సమయాల్లో మనం ప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన నామంలో ప్రార్థిస్తే, ఆయన మాటలు వింటే మనకు ఉపశమనం కలుగుతుంది. అందుకే అనుదిన ధ్యానం మీ దగ్గర తీసుకొస్తున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ లోకంలో సమస్యలు మమ్మల్ని అలుముకుంటూ ఉండగా వాటన్నిటి నుండి మేము విడుదల పొందుటకు నీ సమాధానం మాకు అవసరం. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనుషులకి అన్నీ ఉన్నాయండి. నాగరికత వచ్చింది. ఈ లోకంలో మనకి అందుబాటులో అన్నీ దొరుకుతున్నాయి. కొంచెం కరువైనా, కష్టమైనా, ఖరీదైనా ఎలాగోలాగా ప్రతి ఒక్కడు తనకు కావలసిన వాటిని సంపాదించుకుంటున్నాడు, అనుభవిస్తానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది అయితే ఇక అత్యాశతో ఇంకా ధనం సంపాదించుకొని, ఇంకా పేరు సంపాదించుకోవాలి, ఇంకా మంచిగా నా టాలెంట్ డెవలప్ చేసుకోవాలని పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఎక్కువ ఆస్తి సంపాదించుకోవాలి, ఇంకా కొత్త కొత్త నాగరికతతో నిండినటువంటి వస్తు వాహనాలను కొనుక్కోవాలి అని ఆశపడుతున్నారు. మంచిది. కానీ ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించుకున్నా ఏదో ఒకటి కొదువుగా ఉందన్నది ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. చాలా ధనవంతుడు అనుకున్న వారి దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే, వాడికి ఎంత ధనమున్నా వారికి లేనిది ఒకటి ఉందండి. సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అది కావాలంటే మనతో చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ డీప్ డౌన్ వారి హృదయాల్లో వాళ్ళకి తెలుస్తుంది. 10 మంది మా ఇంట్లో ఉన్నారు, తల్లిదండ్రులు నాకు లేరు అన్నవాళ్ళు సరే వేదనలో ఉంటారు అనుకుంటే, అందరూ ఉన్నారు, నాకు అమ్మ నాన్న ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ నా మనసుకు నెమ్మది లేదు అనే పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నాం. నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, నేను చాలా సామర్థ్యంతో అన్ని పనులు చేస్తున్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, కానీ నా అంతరంగంలో తృప్తి లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు అనే వాళ్ళని కూడా మనం చూడగలుగుతాం. ఎన్నెన్నో సాధించి ఏమేమో సంపాదించామనుకున్న వారి జీవితాల్లో కూడా కొదువు ఒకటి ఉంది, సమాధానం లేకపోవటం. ఎందువలన? ఏదైనా డబ్బుతో కొనుక్కోవచ్చు. ఈ రోజుల్లో డబ్బుని ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. డబ్బుతో మనుషుల్ని కొనేస్తున్నారు, మనసాక్షుల్ని కొనేస్తున్నారు, ఫేక్ని సత్యముగా, సత్యాన్ని ఫేక్గా మార్చేస్తున్నారు. మనుషులను విలువలేని వారికి విలువచ్చేటట్టు, విలువన్న వారిని విలువలేని స్థితికి దిగజార్చేటట్టుగా ఇవాళ డబ్బుల ప్రభావంతో ప్రపంచంలో ఈ కార్యాలు జరగటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎంత సాధించినా, ఏం సాధించినా తన జీవితంలో మాత్రం ఆ ఖాళీ, ఆ సమాధానం లేని పరిస్థితులు ఉండటం మనం చూస్తున్నాం. సగటు మనుషుడికి ఈ రోజున నెమ్మది లేదు అన్నది వాస్తవమే కదండి. మన హృదయం తెరిచి మనం మాట్లాడినప్పుడు మన అంతరంగంలో ఉన్న ఆ కొరతను మనం వెళ్ళబుచ్చుకుంటాం. మీరు ఎలా ఉన్నారు? సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా నాకు యేసయ్య ఉన్నాడు అన్న ధైర్యంతో ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా దేవుడు నాకు జయమిస్తాడు అనే విశ్వాసంతో ఉన్నారా? అదేనండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉన్న వారికి సమస్యల మధ్యలో కూడా సమాధానం దొరుకుతుంది, పోరాటాల మధ్యలో కూడా నెమ్మది దొరుకుతుంది. మన చుట్టూ కలవరాలున్నా మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. కారణం, యేసు ప్రభువుకు మరొక పేరేటో తెలుసా? సమాధానకర్త. సమాధానానికి కర్త, మూలం ఆయనే. ఆయన ద్వారానే సమాధానం కలుగుతుంది. మనుషులకు ఎన్నున్నా క్రీస్తును కలిగి లేని మూలాన వారికి సమాధానం లేదు. క్రీస్తును కలిగిన వాడు
నెమ్మదిగా ఉండగలుగుతాడు. ఎవని దోషములు అతిక్రమములు క్షమించబడను, పరిహరించబడను, ఎవరి దోషములు క్షమించబడను వాడు ధన్యుడు. నా పాప భారము నుండి నేను విడిపించబడ్డాను అన్నవాడు, నరక శిక్ష నుంచి నేను తప్పించబడ్డాను అన్నవాడు సమాధానంగా ఉండగలుగుతాడు. ఏ మనుషుడు నాకే సహాయము చేయలేడు, ఏ మనుషుడు నన్ను గొప్ప చేయలేడు, నన్ను తక్కువ చేయలేడు, నన్ను హెచ్చించలేడు, తగ్గించలేడని గ్రహించుకున్న రోజు మనం కలవరపడిపోమండి. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అదేమవుతుందో ఇదేమవుతుందో, నన్ను అందరూ కించపరుస్తున్నారు, నన్ను అందరూ తోసివేస్తున్నారు, నేనంటే అందరికీ అసూయ, నేనంటే అందరికీ ఎవరికి ఇష్టం లేదు అనే ఆలోచనలతో మనం నిండిపోయి మనకున్న సమాధానాన్ని పాడు చేసుకుంటున్నామే. కానీ నా ప్రభు నాకు ఉన్నాడు కదా, నా ప్రభు ముందు నేను ఎలా ఉన్నాను, నా ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడు చాలు, నా ప్రభువుకి ఇష్టడుగా నేను ఉంటే చాలు అన్న తృప్తి కలిగిన ఉన్నప్పుడు ఈ లోక పరిస్థితులు ఏవి మనల్ని కృంగతీయలేవు. ఎందుకండి భయం? నా పొజిషన్ ఎవరో తీసేసుకుంటారేమో, నాకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళిపోద్దేమో, నాకు రావాల్సిన బహుమానం ఇంకొకరికి వెళ్ళిపోద్దేమో, నా స్థానంలోనికి ఇంకొకటి దూరి నన్ను తోసేస్తాడేమో అనే భయంతో ఈ రోజున మనుషులు కలవరపడిపోతున్నారు, నిద్రపడటం లేదంటున్నారు, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎవ్వరూ నాకు మేలు చేయలేడు, కీడు చేయలేడు, నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను అని నీవు తీర్మానించుకున్న రోజు, నన్ను సృష్టించిన సృష్టికర్త నాకున్నాడు, నా మీద దృష్టి ఉంచిన ప్రభువు నాకున్నాడు, నన్ను హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే, నన్ను దీవించటము ఆయన వశంలోనే ఉన్నది, శాపం అనేది ఆయన అంగీకరిస్తేనే కానీ నాకు తగలదు అన్న విశ్వాసం మనం కలిగి ఉంటే సమాధానంగా ఉండగలుగుతాం. ఏంటి మీ సమాధానాన్ని పాడు చేసేది? ఆలోచించేయండి. ఏ విషయంలో మీరు కలవరపడుతున్నారు? అవును, ఈ రోజుల్లో మన వ్యక్తిగతమైన బాధలు, సమస్యలు, పోరాటములతో పాటు బహిరంగంగా మనం వింటున్నటువంటి సమాచారాలు ఈ రోజున మన హృదయాలను ఎంతగానో కలవరపరుస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రపంచంలో చూడండి, మొన్న పెద్ద వరదలు వచ్చి ఎడారి భూమిలాగున్న దుబాయ్లో నీళ్ళతో నిండిపోయింది. ఎప్పుడు ఊహించలేదట. ఎంత వినాశనం కలిగింది, నష్టం కలిగింది. ఇదిగో ఇప్పుడు చైనాలో ఎంతో వరదల బాధితుల్లో ఎంతోమంది కృషించిపోయి ఒక్క దెబ్బకి పట్టణాలన్నీ నీళ్లతో మునిగిపోయినవి అన్నప్పుడు నోవహు దినాలు గుర్తు రావట్లేదా? నేను ఒకేసారి ప్రపంచమంతటను జలముతో నేను ముంచివేయనని ప్రభు అన్నాడే కానీ అక్కడక్కడ తన కోపాన్ని, తన ఉగ్రతను, తను అనుకున్న ఉద్దేశాలను ఇలా వరదలుగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనుషులు సృష్టికర్త వైపు తిరగడానికి దేవుడు కలుగు చేస్తున్నాడేమో. అంతేకాదు, మరొక పక్క యుద్ధాల గురించినటువంటి సమాచారం పెట్టున్నాం. ఇజ్రాయెల్ దేశము, ఇతర దేశాలు తిరగబడుతూ చూస్తున్నప్పుడు ఇదొక 3వ ప్రపంచ యుద్ధం అవుతుందేమోనని భయపడిపోతున్నారు. అంత భయంకరమైన ఆయుధాలు వీరి దగ్గర ఉన్నాయి కదా. ప్రతి దేశం తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలను, ఇతరులను నాశనం చేసే యుద్ధ సామగ్రిని కూడబెట్టుకొని ఉన్నారు. ఈ ప్రయోజనం అండి. ఒక్కటి మనం బాగు చేయలేం కానీ పాడు చేయడానికి మాత్రం రెడీ. ఎంతమంది ఇతరులకు మేలు చేసేవారు లేరేమో కానీ హాని చేసేవాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వీటి మధ్యలో అమాయకులు, సామాన్యులు నలిగిపోవటం చూస్తున్నాం. ఆ యుద్ధ భయము, ఈ ప్రకృతి వైపరీత్యాల భయము, ఈ కరువు భయము ఈ రోజున మనుషుణ్ణి పట్టి పీడిస్తుంది, అనుభవిస్తున్నాం. ఏ దేశము సురక్షితమైన దేశంగా కనబడటం లేదు. ఏ దేశంలోనికి వెళ్ళినా ఒకప్పుడు పటిష్టమైన దేశాలు అన్నవి కూడా ఇప్పుడు వేవరీగా తత్తరపాటు దేశాలుగానే ఉండటం, అక్రమం విస్తరించిపోవటం, దౌర్జన్యం విస్తరించిపోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరి మీద ఒకరు తిరగబడటం అనేది విస్తరించిపోతుంది. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మన మనస్సు నెమ్మదిగా ఉంటుందా అండి? ఎవరో ఏదో చేశారు, ఎక్కడో ఏదో జరిగిందని విన్నప్పటికీ
మనకు తెలియకుండానే మన హృదయంలోనికి ఒక విధమైన నిరుత్సాహం, మనకేమవుతుందోననే భయం, మన భవిష్యత్తు ఏంటో అనే దిగులు మనకు కలుగుతూనే ఉంటుంది. అందుకని ఈ ఫేక్ న్యూస్లు వినటం మానేసి గుడ్ న్యూస్ వినండి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది. యూ హ్యావ్ టు చూస్. నీకు ఉపశమనం ఇచ్చే, నీకు హృదయానికి నెమ్మదినిచ్చే, నీకు నిత్య జీవానికి అవసరమైన విషయాలను తెలియజేసే, నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచే సందేశాలతో ఈరోజు దేవుని మీడియా దేవుడు ఇచ్చాడు. దేవుడు వాటిని వాడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దాన్ని వాడుతున్నారు. సైమల్టేనియస్గా సాతాను కూడా బహుగా ఇంకా అధికముగా ఈ ఫేక్ న్యూస్లతో భయాందోళనలు కలుగజేసే విషయాలు, బిత్తరపాటు కలుగజేసే విషయాలు నింపుతున్నారు. దేని మీద మీరు మనసు పెడుతున్నారు? దేని మీరు ధ్యానిస్తున్నారు? దేని గురించి మీరు వింటున్నారు? యేసయ్య మాటలు వింటే అవి జీవపు ఊటలుగా ఉంటాయి. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగుతుంది. సమాధానం లేని వారికి సమాధానం కలుగుతుంది. ప్రభువు మాటలతో నిండిందే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలోని మాటల్ని ఈరోజు మనందరం ధ్యానిస్తున్నాం. ఆయన మాటలు మనం వింటే అది మనకెంతో మేలు. ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, వినండి. నీ విమోచకుడైన ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నిన్ను ఎంతగానో కోరుచున్నాను. నీ దేవుడైన యెహోవానైన నేను నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన మార్గాన్ని, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ప్రవర్తించాలన్న విషయాన్ని నీకు నేను తెలియచేస్తాను. నీవు ఆలకించిన ఎడల నా మాటలు నీకెంతో క్షేమం కలుగుతుంది. దేవుని మాటలు ఈ కలవరాల తొడుల మధ్య, ఈ కన్ఫ్యూజన్ స్వరాల మధ్య, ఈ నిరుత్సాహపు మాటల మధ్య, ఈ ప్రకృతి వైపరీత్యాల మధ్య, యుద్ధ సమాచారాల మధ్య, హృదయానికి భయాందోళన కలుగజేసే సమాచారాల మధ్యలో యేసయ్య మాట మనకు వినిపింపజేస్తున్నాడు. ఆయన మాటలు మనకు సమాధానాన్ని ఇస్తుంది, నిమ్మళం కలుగజేస్తుంది. దేవుని మాటలు మనకు ప్రశాంతతనిస్తాయి. మన తల్లి స్వరం విన్న బిడ్డ ఎలా కళ్ళు మూసుకొని నిద్రపోద్దో, ఏడుస్తున్న బిడ్డ తల్లి కౌగిల్లో చేరినప్పుడు ఎలాగూ ప్రశాంతంగా ఊరుకుంటుందో, ఇన్ని భయాందోళనల మధ్యలో కూడా అన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్న మీ ఇంటి వారు, బయట వారు, ప్రపంచ పరిస్థితులు తారుమారుగా కనిపిస్తున్న ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడదు అన్నట్టు, నా ప్రభు ఉన్నాడు, ప్రభువా నన్నేం చేయమంటావు ఈ పరిస్థితుల్లో అని నువ్వు అడిగే వ్యక్తిగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నా మాటలు వింటే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. నీకు సమాధానం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక్కసారి మనం కొలొస్సీయులకు రాసిన పత్రికలో మరొక మాట గమనిస్తున్నాం, చూడండి. మన బాధలు, మన సమస్యలు, మన చిక్కులు మనం ప్రభు దగ్గర తీసుకెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం దగ్గర చదువుతున్నాడు, వినండి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపలను దేవునికి తెలియచేయండి. దేనిని గురించి మీరు చింతపడకండి. చింతిస్తూ భయపడుతూ దిగులు పడుతూ ఉండకండి. మీరు ప్రార్థనతో విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. మీ సమస్యలను ఆయనకి తెలియచేయండి. మీ ఆవేదనను ప్రార్థనలో ఆయనకు తెలియచేయండి.
దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు ఏం చేశాడో ఎప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనములో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును హృదయమునకును కావలి ఉంటుంది. అర్థమైందండి? అప్పుడు ఎప్పుడు దేవునికి మీ విన్నపములు తెలియచేసినప్పుడు, దేవునికి మీ బాధను తెలియచేసినప్పుడు, దేవునికి మీ భయాన్ని గురించి తెలియచేసినప్పుడు, మీ చింత ఎంత ఆయన మీద వేసినప్పుడు, ఈ కలవరాల మధ్యలో ప్రభువు మీద మనం ఆనుకున్నప్పుడు, ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండదు. అర్థమైందా? సమాధానము మన హృదయంలో కావలి ఉంటుందట. కావలివారు శత్రువు కోటలోనికి రాకుండా కాపాడతాడు. వాచ్మ్యాన్, దొంగ, మోసగాడు రాకుండా మన గృహాన్ని చుట్టూ కంచె వేసుకొని ఈల వేసుకుంటూ తిరుగుతూ కాపాడతాడు. ప్రభువు మాట ప్రకారంగా మనం నమ్మి ప్రభువుకి అప్పచెప్పుకుంటే సమాధానమట మన హృదయంలో ఏలుతూ, హృదయం చుట్టూ ఎటువంటి కలవరము హృదయానికి తాకకుండా, మన హృదయంలోనికి జొరబడకుండా కావలి కాస్తున్నాడు. హల్లెలూయా. ఏమి జరిగినా యేసయ్య నాకున్నాడు అన్న విశ్వాసం కలిగి ఉందాం. ఏ సమాధానం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఎటువంటి కలవరాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేని గురించి మీరు భయపడుతున్నారో, దేని గురించి దిగులు పడుతున్నారో, అది ఇప్పుడే ఈ సమయంలో మోకరించి దేవునితో చెప్పండి. అప్పటికప్పుడే ప్రభు నేనున్నాను అని మనల్ని ధైర్యపరచడమే కాక తన సమాధానం మన హృదయాలకు కావలి ఉండనట్లుగా ఆజ్ఞాపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, నీ సమాధానం మా హృదయాలను ఏలునట్లుగా ఈ భయంకరమైన భయాందోళన లోకంలో, కలవరాల లోకంలో, సమస్యల వలయంలో చిక్కుకొని మేము కృంగిపోకుండా యేసునందు విశ్వాసం ఉంచుటకు, నది వలె నీ సమాధానము పారును అన్న మాట ప్రకారం ఎవరూ ఆపు చేయలేని నది వలె మా సమాధానం మా హృదయంలో నుండి పొర్లి రావడానికి, ప్రతి కీడును కప్పివేయినట్లుగా, ప్రతి దోషమును కడిగివేయినట్లుగా నీ సమాధానపు వర్షమును మా మీద కుమ్మరించి ప్రతి ఒక్కరు నాయన సమాధానకర్త అయిన ప్రభు దగ్గరకు వచ్చి సమాధానము పొందుటకు ఇహమందు ప్రతి పోరాటమును జయించుటకు, సమాధాన రాజ్యమైన పరలోక రాజ్య వారసులపై నిరంతరము నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు రోజు అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? మాకు ఎలా తెలుస్తుందో చెప్పండి. 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ ప్రేయర్ బర్డన్స్, ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేయండి. మీ పక్షంలో ప్రభు సందులో మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా మేము కొరకు మరల వేడుకుంటున్నాం. అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ పంపండి. దయచేసి ఫోన్ చేసి ఎత్తలేదని బాధపడవద్దు. 9100 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే, ఇండియాలో ఉంటే 954041 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్స్ జైపాల్ పేజ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు కదా, మేలు పొందుతుంటే కనీసం ఒకసారి అయినా లైక్ బటన్ నొక్కాలి కదా. ప్రతిరోజు మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరెవరికైనా మీ స్నేహితులకి, బంధువులకి, అవసరమైన వారికి ఆదరణగా దేవుని మాటలు ఉన్నట్లుగా వారికి షేర్ చేయండి. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా అనుదిన ధ్యానం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెళ్తుంది. ఆ భాషల్లో ఉన్నవారు మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి వాటిని
షేర్ చేయండి. www.jaypaul.org అనే వెబ్సైట్ని మీరు దర్శించండి. డీటెయిల్స్ అన్నింటినీ మీరు పొందగలుగుతారు. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. ఉదయకాల స్తుతులు